ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడు పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య వచన రచన వినిపించే కార్యక్రమం. ఇయాల్టి కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 13వ భాగం. అంశం సంగీత సామ్రాజ్ఞి కిషోరి అమోన్కర్. మొదటి భాగం వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సామల సదాశివ తనయుడు సామల రాజవర్ధన్ ఈ పుస్తకంలో సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలుపెట్టి కర్ణాటక హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచారు. ఇనుండ్రి ఈ భాగంలో సంగీత సామ్రాజ్ఞి కిషోరి అమోన్కర్ గురించి మొదటి భాగం. విఖ్యాత హిందుస్థానీ గాయిక, గాన సరస్వతి, విదుషి కిషోరి అమోన్కర్ తమ 85వ జన్మదినానికి వారం రోజుల ముందుగానే స్వర్గస్థురాలైంది. ఏప్రిల్ 10వ తేదీ 1932వ సంవత్సరం ముంబైలో జన్మించిన కిషోరి అమోన్కర్ 2017వ సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీన స్వర్గస్థురాలైంది. అత్రోలి జైపూర్ ఘరానాకు చెందిన తొలితరం మధుర గాయిక, గాన తపస్విని మోగుబాయి కుర్డీకర్ ఏకైక కూతురు కిషోరి అమోన్కర్. అత్రోలి జైపూర్ ఘరానాకు చెందిన మలితరం గాయిక కిషోరి అమోన్కర్ ఈ లోకాన్ని వీడిపోవడం హిందుస్థానీ సంగీతానికి తీరని లోటని సంగీత రసజ్ఞులు, అభిమానులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపినారు. అభిజాత్య సంగీతమంటే ఇట్లా ఉంటుందని, ఇట్లా ఉండాలని నిరూపించి చూపిన కిషోరీతాయి అమోన్కర్ను హిందుస్థానీ సంగీత రసజ్ఞులు అత్యంత గౌరవాదరాలతో స్మరించుకుంటారు. మరీ ముఖ్యంగా మహారాష్ట్రులు ఆమెను విపరీతంగా గౌరవిస్తారు. కిషోరీ తాయి అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. మరాఠీలో తాయి అంటే అక్క. రాచకార్యాలలో తలమునకలైన రాజకీయ నాయకులు ఆమె సంగీతం విని సాంత్వన పొందుతున్నామంటారు. ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ ఆమె మరణ వార్త విని దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆఠ్వా సూర్ హరప్లా అన్నారు. అంటే 8వ స్వరం మూగబోయింది అన్నమాట. సంగీతానికి స్వరాలు 7 అయినా సంగీతానికి అతీతంగా కిషోరీతాయి 8వ స్వరమై నిలిచింది. ఆ స్వరమిప్పుడు మూగబోయింది. ఎంత చక్కని భావం! ఆమె సంగీతాన్ని దైవంగా భావించింది కనుక ఆమె సంగీతంలో తాను దైవాన్ని దర్శించుకునేవాడినని ప్రముఖ సంతూర్ విద్వాంసుడు పండిత్ శివకుమార్ శర్మ అన్నారు. ఆమె సంగీతం వినడానికి వెళ్ళేంతసేపు మాత్రమే మనం మన అధీనంలో ఉంటాం. ఆ తరువాత ఆమె సంగీత ఝరీ ప్రవాహంలో ఎక్కడికి తేలిపోతామో మనకే తెలియదని ప్రముఖ వేణుగాన విద్వాంసుడు పండిత్ హరిప్రసాద్ చౌరసియా అన్నారు. ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, ఉస్తాద్ జాకీర్ హుసేన్ వంటి వాళ్ళు ఆమెతో తమకున్న అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. గత 40 సంవత్సరాలుగా కిషోరీతాయి మెహఫిల్ ఎక్కడుంటే అక్కడికి ఖచ్చితంగా హాజరయ్యే శశి వ్యాస్ అనే వ్యక్తి, నేను గాయకుణ్ణి కాను, కానీ విని ఆనందించటమే నా పని. కిషోరీతాయి సంగీతాన్ని విని విని సంగీతమంటే ఏమిటి, సంగీతాన్ని ఎట్లా వినాలి, తద్వారా ఆత్మానందం ఎట్లా కలుగుతుంది అనే విషయాలను తెలుసుకున్నాను అంటారు. ఈ మాటలన్నీ అక్షర సత్యాలు. కిషోరీతాయి తల్లి మోగుబాయి గోవాలోని కుర్డీ అనే గ్రామానికి చెందినవారు కనుక ఆమెను మోగుబాయి కుర్డీకర్ అన్నారు. మోగుబాయి తల్లి జయశ్రీబాయి. ఆమె ఆ కాలంలో మరాఠీ నాటకరంగంలో మంచి పేరు తెచ్చుకున్నది. చిన్ననాట మోగుబాయి కిన్నెర కంఠాన్ని విని ఆమెను గొప్ప గాయకురాలిగా తీర్చిదిద్దాలని కలలుగనేది. అయితే ఆ కలలు సాకారం కాకముందే ఆమె స్వర్గస్థురాలైంది. తల్లి కలను సాకారం చేయాలనే ఏకైక సంకల్పంతో మోగుబాయి శ్రద్ధగా సంగీతం నేర్చుకోవాలనుకున్నది.
సాంగ్లీలో రాంపూర్ షహస్వాన్ ఘరానాకు చెందిన ఉస్తాద్ ఇనాయత్ ఖాన్ సాహెబ్ వద్ద, ఆగ్రా ఘరానాకు చెందిన ఉస్తాద్ బసీర్ ఖాన్ సాహెబ్, ఉస్తాద్ విలాయత్ హుస్సేన్ ఖాన్ సాహెబ్ల వద్ద మోగుబాయి సంగీత శిక్షణ పొందింది. ఒకసారి ఆమె గాత్రాన్ని ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ వినటం తటస్థించింది. ఈ కంఠం మా ఘరానా సంగీతానికి చక్కగా సరిపోతుందని భావించిన ఉస్తాద్ మోగుబాయిని దగ్గరికి పిలిచి, అమ్మాయి, మా ఘరానా సంగీతం నేర్చుకుంటావా అని ఆప్యాయంగా అడిగినాడట. ఆమెకు ఏమి జవాబు చెప్పాలో తోచలేదట. పక్కనున్న వాళ్ళందరూ అతడెంతటి గొప్ప ఉస్తాదో వివరించి మోగుబాయిని గండాబంధన శిష్యురాలిని చేసినారట. ఆనాటి నుండి మోగుబాయి ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ శిష్యురాలిగా సాంగ్లీని వదిలి కొల్హాపూర్ చేరుకున్నది. రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్ ఆస్థాన గాయకుడు ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్. రాజస్థాన్ నుండి ప్రత్యేకంగా ఆహ్వానింపబడిన ఆ ఉస్తాదు ప్రతిరోజు మహాలక్ష్మీదేవి ఆలయంలో స్వరార్చన చేసేవారు. రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్ కాలంలో కొల్హాపూర్ సర్వకళలకు నిలయమై కళాపూర్ అనిపించుకున్నది. ఆ రాజు కళాకారులను పోషించడంలో కృష్ణదేవరాయల వంటివారు. కృష్ణరాయలు సాహిత్యాన్ని పోషిస్తే ఇతడు సంగీతాన్ని పోషించినాడు. ఎక్కడో గోవా దగ్గరి కురుడీలో జన్మించిన మోగుబాయి కొల్హాపూర్లో గురు శుశ్రూష చేస్తూ కఠినమైన సాధనతో మొక్కవోని దీక్షతో సంగీతం నేర్చుకున్నది. ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ తమ అత్రోలి జైపూర్ ఘరానా సంగీతాన్ని ఆమెకు సంపూర్ణంగా నేర్పినాడు. అప్పటికే ఆ ఘరానాలో లక్ష్మీబాయి జాధవ్, మేనకాబాయి శిరోడ్కర్ వంటి మేటి గాయనీమణులున్నారు. ఆ తర్వాత కేసరీబాయి కేర్కర్ కూడా ఆ ఘరానా సంగీతం నేర్చుకొని సురశ్రీ బిరుదును పొందింది. ఇందరి మధ్య మోగుబాయి తన సాత్విక స్వభావంతో, వినయశీల ప్రవర్తనతో గురువుల ఆదరాన్ని సంపాదించుకొని రసజ్ఞుల చేత గాన తపస్విని బిరుదు పొందింది. అటువంటి గాన తపస్విని కడుపున పుట్టిన బిడ్డ కిషోరి అమోన్కర్. తల్లి గర్భం నుండే సరిగమలు నేర్చుకొని ఉగ్గుపాలతో సంగీతాన్ని అభ్యసించింది. తన తల్లి శిష్యులకు నేర్పుతున్న సంగీత స్వరాలు చిన్నారి కిషోరీ చెవిలో అనివార్యంగా పడటం, అవి ఆమె కంఠగతం కావడం అలవోకగా జరిగిపోయేది. తన తల్లే తనకు గురువు, బంధువు, దేవత, తల్లిని మించిన వారు లేరని కిషోరీతాయి నిశ్చితాభిప్రాయం. ఆమె తండ్రి మాధవదాస్ భాటియా. అతడు ఆమె చిన్ననాటనే మరణించినందున కుటుంబ భారమంతా మోగుబాయి పైన పడ్డది. మోగుబాయి కురడీకర్ నిత్యం సలిపే సంగీత సాధన, ఆమె శిష్యురాళ్లకిచ్చే సంగీత శిక్షణ ప్రతిరోజూ కిషోరీతాయి చెవుల్లో అనివార్యంగా గింగురుమంటూ ఉండేవి. తద్వారా ఆమె అధిక శ్రమ లేకుండానే సంగీతాన్ని నేర్చుకోగలిగింది. అయితే అత్రోలి జైపూర్ ఘరానా సంగీతం చాలా క్లిష్టమైనది. మోగుబాయి శిక్షణ కూడా చాలా కఠినంగా ఉండేది. ఒక్కొక్క స్వరంపై పట్టు సాధించడానికి కొన్ని నెలలు సాధన చేయించేది. కిషోరీతాయికి విసుగెత్తిపోయేదట. కానీ చాలా నాళ్ల తర్వాత తన తల్లి తన సంగీతానికి చేసిన పునాది ఎంత గట్టిదో తెలుసుకున్నదట. రోజురోజుకు కిషోరీతాయి సంగీత తృష్ణ పెరుగుతూ పోయింది. ఒకే రాగాన్ని వివిధ ఘరానాల వాళ్ళు వివిధ రకాలుగా గానం చేయడం, ఒకే చీజును లేదా ఒకే బందిష్ను వివిధ ఘరానా వాళ్ళు వివిధ రకాలుగా గానం చేయడం ఏమిటని తన తల్లిని ప్రశ్నించేది. అన్ని ఘరానాలను కలుపుకొని అన్ని ఘరానాల మంచిని ఒక్కచోట చేర్చితే బాగుండేది అని భావించేది. శుద్ధ సంగీతవాదులు దీనిని వ్యతిరేకించినారు. కిషోరీతాయి సంగీతాన్ని సంకరం చేస్తుందని ఆక్షేపించినారు. కిషోరి చేస్తున్న స్వరసంకరాన్ని వ్యతిరేకిస్తూ ఆమెపై విద్రోహి గాయిక అని ముద్ర వేసినారు. ఇది ఎంతవరకు వచ్చిందంటే కిషోరి అమోన్కర్ గానం చేసిన భూపాలీ రాగంలోని సహేలారే అనే బందిష్లో అలంకారాలన్నీ శాస్త్రబద్ధంగా లేవు అనేంతవరకు విమర్శలు సాగినాయి. అయితే ఈ భూపాలీ రాగం విశేషంగా శ్రోతల ఆదరాభిమానాలు పొందింది. ఆ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయినాయి.
ఆమె ఎక్కడ మహఫిల్ అంటే కచేరీ చేసినా అక్కడ భూపాలీ రాగాన్ని ఫర్మాయిష్ చేసి వినేవారి సంఖ్య పెరిగిపోయింది. విమర్శకుల విమర్శలు గాలిలో తేలిపోయినాయి. భూపాలీ రాగాన్ని భూప్ అని కూడా అంటారు. కర్ణాటక సంగీతంలో ఈ రాగాన్ని మోహన రాగం అంటారు. నిజంగా ఆ రాగం శ్రోతలను సమ్మోహితులను చేస్తుంది. కిషోరీతాయి స్వర్గస్థురాలైందని తెలియగానే టీవీలు, మరాఠీ ఛానళ్ళు, హిందీ ఛానళ్ళు ఆమె గురించి తెలియజేస్తూ నేపథ్యంలో ఈ రాగాన్నే వినిపించినారు. ఆమె గానం చేసిన మరాఠీ భజన అవఘా రంగ ఏక్ ఝాలా రంగీరంగలే శ్రీరంగ అనే గీతాన్ని వినిపించినారు. భైరవి రాగంలో సాగిన ఈ గీతం ఆమె చివరి అధ్యాయం ముగింపుగా అనుకోవాలి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం వారు ఏప్రిల్ 8వ తేదీన జాతీయ సంగీత కార్యక్రమంలో కిషోరీతాయి గానం చేసిన అపురూప రికార్డులను రిలే చేసి ఆమెపై తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం అధిపతి శ్రీ సుమనస్పతి రెడ్డి గారు ఆమె మరణించిన మరునాడు కిషోరీ అమోణ్కర్ సంగీత రూపకాన్ని తయారు చేయించి ప్రసారం చేసి కిషోరీ అమోణ్కర్ మీద తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆ రోజు మరాఠీ, హిందీ, ఆంగ్ల పత్రికల్లో కిషోరీతాయి సంగీత వైదుష్యాన్ని గురించి ఫోటోలతో సహా ప్రచురించినారు. కానీ ఒక్క తెలుగు పత్రిక కూడా ఆమె ఊసెత్తకపోవడం ఆశ్చర్యకరం. ఇప్పటిదాకా సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 13వ భాగం విన్నారు. అంశం సంగీత సామ్రాజ్ఞి కిషోరీ అమోణ్కర్. మొదటి భాగం విన్నారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.